పేదవాడి ఇంటికి సామాన్యుల సీఎం. నేలపై కూర్చొని సన్నబియ్యం భోజనం. పేదవాడి కంచంలో సన్నబియ్యం. కళ్ళల్లో ఆనందం చూశానన్న సీఎం రేవంత్. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల. పినపాక నియోజకవర్గం సారపాకలో లబ్ధిదారుడు శ్రీనివాస్ ఇంట్లో భోజనం. ముఖ్యమంత్రి సింప్లిసిటీపై స్థానికుల ప్రశంసలు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన సన్నబియ్యం పథకానికి అపూర్వ స్పందన లభిస్తుందన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సామాన్యుడిలా లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి సన్నబియ్యంతో వండిన భోజనం మంత్రులతో కలిసి భోజనం చేశారు. భద్రాచలం సీతారామ కళ్యాణానికి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి పక్కనే ఉన్న సారపాకలో రేషన్ బియ్యం లబ్ధిదారుడు శ్రీనివాస్ ఇంటికి వెళ్ళి ఆత్మీయంగా పలకరించి నేలపై కూర్చొని సన్నబియ్యం భోజనం చేశారు. ఇగో ఇది కథ. పేదవాడి ఇంటికి సామాన్యుల సీఎం. పేదవాడి ఇంటికి సామాన్యుల సీఎం. ఇంకా గతంలో ఈ దొడ్డు బియ్యం సలగుండా ఇక ఈ దొడ్డు బియ్యం తినాలంటే పానం ముక్కులకు వచ్చేది. ఇక అప్పుడు పోదువా పోకపోదువా అయినా వచ్చేటివి దొడ్డు బియ్యమే కదా. ఆ దొడ్డు బియ్యం మనం చక్కగా తింటలేము. ఒకవేళ అమ్ముకున్న 10 రూపాయలకో 12 రూపాయలకో అడుగుతుర్రు. వస్తే పోతే పా ఎట్లా పోనీ గంగల కలిసి అన్నట్టు పోయి. కానీ ఇప్పుడు సన్నబియ్యం అమ్మ ఇక రేషన్ దుకాణం కాడ జాతరే, రేషన్ షాపుల కాడ దినం జాతరే. సన్నబియ్యం 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 అని నిద్రలో కూడా సన్నబియ్యం అని కలవరిస్తారు సామాన్యులు. ఇక మరి నిన్న పెద్ద మనిషి రేవంతమయ్య మరి ఇక శ్రీరామ నవమి. ఇక మరి సీతమ్మను ఎవరు పెళ్లి చేసుకుంటారు, సీతమ్మకు సరి అయిన ఈడు జోడు ఎవరు, ఏంది ఏం కథ అనే దాని మీద ఇక మరి అక్కడ జనక మహారాజు ఇక మరి ఎవరు వీరులు, ఎవరు శూరులు, ఎవరు బల పరాక్రమవంతులు అని నా బిడ్డను పెళ్లి చేసుకోబోయే వీరుడు ఎవరు, ధీరుడు ఎవరు అని పోటీ పెడితే ఇక అందులో వీళ్ళు వచ్చిర్రు. అందరూ జబ్బలు జారేస్తే శ్రీరాముడు మొత్తం శివధనుసును మొత్తం విరిచేసి సీతమ్మని లగ్గం ఆడిండు. ఇక గదే దినం కాబట్టి ఇక మరి భద్రాచలంలో మరి సీతారాముల కళ్యాణం, మరి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు తీసుకుపోయి మరి షెడ్డో పడ్డో దేవునికి మరి అవి సమర్పించి సీతారాముల కళ్యాణాన్ని చూసి ఆయన ఆశీర్వాదం తీసుకొని ఇక అట్నే వస్తా ఇక పెద్ద మనిషి సారపాకల సన్నబియ్యం 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 ఇక సన్నబువ్వ పేదోడి ఇంట్లో చెయ్యి కడిగి అలా ఇంట్లో అలా పక్కపండి కూర్చొని మొత్తానికి సన్నబియ్యం రుచి చూసి వచ్చిండు రేవంతమయ్య. ఇక ఇప్పుడు ఇది రేషన్ షాపుల కాడ మొత్తము లైన్ కట్టి నాకు 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 జీడికంటి రావలవారు ఫలానముల్లో అంటే నాకు అని ఏ రకంగా అంటామో ఇప్పుడు సన్నబియ్యం కాడ కూడా ఆ రకంగా బామ్మో ఉంటాయా, అయిపోతాయా? ఒకవేళ పోకపోతే ఎట్టా? రేపు పోయేది ఇవాళనే పోదాం, ఎందుకంటే అయిపోతాయో ఏమో సన్నబియ్యం. ఇట్లా ఈ రకంగా జనాలు మరి ఇక సర్కారు పెట్టిన సన్నబియ్యం పథకము మొత్తానికైతే ఇది సన్నబువ్వ పండుగ అని మొత్తం మూత మోగుతుంది తెలంగాణలో. దా అగో అంతా రామమయం. భద్రాచలంలో వైభవంగా సీతారాముల కళ్యాణం. అదే హబ్బా కోలియాగా వచ్చిందే ఏంది ఇది?